నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. ప్రాణం విలువేదో చాటి చెప్పిన కలెక్టర్ అమ్మ ఇవాళ ముచ్చట వింటే గర్వంతో గుండె నిండిపోవాలే, అట్లనే కండ్లు కూడా చెమ్మగిల్లాలే. మనిషి ప్రాణం అంటే అంత చవకైపోయిందా? చిన్న చిన్న గొడవలకు ఎవరో ఏదో అన్నారని ఆఖరికి కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయే సావుదాకా వెళ్తున్నారు మన పోరగాండ్లు. అట్లనే ఇవాళ బాన్సువాడలో ఒక విద్యార్థిని క్షణికావేశంలో ట్యాంక్ ఎక్కితే ఊరంతా గుమ్మగూడి చూస్తుండగానే ఒక అధికారిని చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అవును, మన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి చేసిన పనికి ఇవాళ రాష్ట్రం అంతా జేజేలు పలుకుతుంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఒక ఆడపిల్ల మనస్తాపంతో ఏకంగా 60 అడుగుల ఎత్తున్న వాటర్ ట్యాంక్ ఎక్కి కిందికి దూకుతానని బెదిరించింది. కింద పోలీసులు జనం అందరూ గొల్లుమంటున్నారు, దిగమ్మా అని వేడుకుంటున్నారు. కానీ ఆ పిల్ల వింటే కదా. అక్కడికి చేరుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. తన హోదాను పక్కన పెట్టింది. తన ప్రాణాన్ని లెక్క చేయలే. ఒక అధికారినిలాగా కాకుండా ఒక కన్న తల్లిలా, ఒక అక్కలా ఆ 60 అడుగుల ట్యాంక్ మెట్లు గబగబా ఎక్కేసింది. కళ్ళు తిరిగే ఆ ఎత్తులో నిలబడి ఆ పాప దగ్గరికి వెళ్లి గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చింది. పిచ్చి తల్లి, నీ ప్రాణం నీకు అక్కర్లేదా? నీ అవ్వయ్యల పరిస్థితి ఏంది అని ఆమె ప్రేమతో బుజ్జగించి ధైర్యం చెప్పి ఆ పిల్ల మనసు మార్చి మెల్లగా చేయి పట్టుకుని కిందకు దించింది. ఆ పిల్ల కిందకు రాగానే చుట్టుపక్కలున్న వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన ఆ అధికారిని అందరూ సలాం కొడుతున్నారు. గిడ నేను ఒక మాట చెప్పలే, ఏ పొరగన్లారా వింటున్నారా? తల్లిదండ్రులు ఏదో తిట్టిండ్రనో, చదువు సరిగ్గా రావడం లేదనో, లేకపోతే ప్రేమ విఫలమైందనో ఇట్లా ట్యాంకులు గోడలు ఎక్కితే ఏం వస్తది బిడ్డ? మీరు పోతే మీ అమ్మ నాయనలకు మిగిలేది తీరని వేదన. మీరు ఇవాళ కష్టాల్లో ఉండొచ్చు, కానీ జీవితం అంటేనే ఒక పోరాటం, పోరాడి గెలవాలి. గాని ఇట్ల మధ్యలోనే పిరికి పందల్లాగా వదిలేయద్దు. అమ్మ నాన్న లేదైనా అంటే అది మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే. క్షణికావేశంలో మీరు తీసుకునే నిర్ణయం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తది. గుర్తుంచుకోండి, జీవితం చాలా విలువైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక ప్రాణాన్ని కాపాడిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి, ఆమె సహకరించిన పోలీసుల సిబ్బందికి మనమందరం తరపున పెద్ద శబాష్. ఇట్లాంటి అధికారులు ఉన్నప్పుడే వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతది. మళ్ళీ ఇంకొక మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తా. అప్పటిదాకా సెలవు. తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.